హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే నేను చిక్కుడుకాయలో పచ్చడి పెట్టానండి. ఇది 1 kg చిక్కుడుకాయ. ఓకే, 1 kgకి అటు ఇటు నార మొత్తం తీసుకోవాలి. తీసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ హెవీ కాదు, లైట్గా. ఓకేనా? ఒక 10 నిమిషాలు అట్లా కుక్ చేస్తే సరిపోయింది. కేజీ చిక్కుడుకాయకి 200 గ్రాముల చింతపండు అయితే చాలు. నేను ఈ కప్పుతో కారం తీసుకున్నాను. ఇదే కప్పుతో సగం సాల్ట్ తీసుకోవాలి. మళ్ళీ మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇట్లా మిక్స్ పట్టుకుంటాను పిండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు. నేనైతే ఈ స్పూన్తో 3 తీసుకున్నాను. అంతే. తర్వాత తాలింపులో ఏమేమి వేయాలంటే తాలింపులో శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయినట్టే. ఈరోజు నేను టేస్ట్ చేయకూడదు, ఏకాదశి అని. రేపు టేస్ట్ చేస్తాను. కుమ్మి పడేయాలి ఇది. పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకున్నామనుకో చిక్కుడుకాయ మంచిగా నానిపోతుంది. చింతపండు గుజ్జుని మనం ఆయిల్ పై తేలే వరకు మరిగించుకోవాలి ఆయిల్లో. లేకపోతే చింతపండు వాటర్ ఉంటుంది కదా, దానివల్ల పచ్చడి పాడైపోయింది. మా అమ్మ నా స్కూల్ టైంలో మా అమ్మ పెట్టేది. పొలం దగ్గర ఇట్లా కంపౌండ్ వాళ్ళు లేకంటే పింఛింగ్ వేసేవాళ్ళు. దానికి ఇక వరుసగా వేసుకుంటే వెళ్ళేవాళ్ళం చిక్కుడుకాయ తీగలు. బస్తలు తెంపి మా నాన్న మార్కెట్ మీద వేసేవాడు. పచ్చడే కాదు, చిక్కుడుకాయ గుగ్గీలు, చిక్కుడుకాయ ఉడకబెట్టుకొని కాల్చుకొని తినేవాళ్ళం అప్పుడు. నాకైతే చాలా గుర్తుకొస్తున్నాయి. ఓకే, పైనుంచి కొంచెం నేను ఆయిల్ పోసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ మంచిగా నానాది. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్.